వెల్కమ్ టు ఎస్టీవీ. నా పేరు శ్రావ్య. బులెటిన్లో అప్డేట్స్ చూద్దాం. తండ్రిని అడ్డం పెట్టుకుని లక్షల కోట్లు దోచేసిన దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి అని ఆత్మకూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డి సీఎం పాలనపై నిప్పులు చెరిగారు. నెల్లూరు జిల్లా మరిపాడు మండలంలో మేకపాటి సొంత గ్రామం బ్రాహ్మణపల్లిలో ఆనం రామనారాయణ రెడ్డి, నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, వైసీపీ అభ్యర్థి చిన్నాన్న, ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కంభం విజయరామిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కొమ్మి లక్ష్మయ్య నాయుడులతో కలిసి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారికి గ్రామస్తులు భారీ గజమాలతో ఘన స్వాగతం పలికారు. బస్టాండ్ సెంటర్ నుండి రామాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ గడిచిన 10 ఏళ్లుగా ఆత్మకూరు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన మేకపాటి కుటుంబం చేసిన అభివృద్ధి శూన్యమని గుర్తు చేశారు. అభివృద్ధి జరగాలంటే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుని సీఎం చేయాలని కోరారు. ఈరోజు ఎన్నికల ప్రచారానికి రామన్నపల్లికి రావడం, మీ అందరి ముందు మన ఎమ్మెల్యేగా నారాయణన్న పోటీ చేస్తున్నాడు. అట్లే ఇక్కడ వేదిక మీద ఉన్న పెద్దలు, మీ అందరికీ నమస్కారం. ఇప్పుడే శేఖర్ అన్న చెప్పాడు వాళ్ళ ఫ్యామిలీ గురించి. ఇవన్నీ కూడా మీ అందరికీ తెలిసి ఉంటాయి, జరిగాయని. ఇక్కడ నేను ఒక్కటి చెప్పదలుచుకున్నా, ఈ మేకపాటి ఫ్యామిలీ శేఖర్ అన్ని పక్కన పెడితే 10 ఏళ్ల నుంచి ఏమి చేశారు మీ అందరికీ చెప్తారా? మీరు ఏం చేశారు? మీకు దాని ముందు ఉండింది నారాయణన్న 5 సంవత్సరాలు. ఆయన ఏం చేశాడు? మీకు దాదాపు 3600 కోట్లు అభివృద్ధి పనులు చేశాడు. అది మీకు తెలుసో తెలీదో ఈరోజు మీకు చెప్తున్నా, మీ అందరికీ తెలుసుకోవాలా. దాదాపు ఆత్మకూరులో వీళ్ళు వచ్చిన 10 ఏళ్ళ నుంచి జరిగిన అభివృద్ధి 0. 5 సంవత్సరాలు అన్న చేసినప్పుడు 3600 కోట్లు. 3600 కోట్లు అంటే చిన్నది కాదు. ఆ రోజు ఆర్థిక మంత్రిగా ఉన్నాడు, మీ అందరికీ అది కూడా తెలుసు. అనుభవం ఉన్న వ్యక్తి. ఈరోజు మనము రామనారాయణని ఎమ్మెల్యేగా మీ అందరూ సైకిల్ గుర్తుకేసి గెలిపించాలా, అట్లే నన్ను ఎంపీగా సైకిల్ గుర్తుకేసి గెలిపించాలని మీ అందరినీ కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి కూడా ఒకటి చెప్పాలా, అభివృద్ధి అంటే చంద్రబాబు నాయుడు. అభివృద్ధి అవసరం అనుకుంటే మీ అందరూ చంద్రబాబు నాయుడికి ఓటేసి మనందరం ఆయన్ని ముఖ్యమంత్రి చేసుకోవాలని కోరుకుంటున్నాను. అట్లే యువతకి ఉద్యోగాలు అవసరం అనుకుంటే చంద్రబాబు నాయుడు గారికి మీ ఓటేసి ఆయన్ని ముఖ్యమంత్రి చేసుకోవాలా. ఆయన గెలవాలంటే నారాయణన్నకి మీరు ఓటేస్తేనే. సో మీరందరూ గుర్తుపెట్టుకోండి, అభివృద్ధి అవసరం మనకి. ఈ రోజు ఉండే పరిస్థితుల్లో ఎక్కడనో వెనకబడిపోయి ఉన్నాం మనం. ఈరోజు నెల్లూరు జిల్లా బ్రహ్మాండమైన ఫ్యూచర్ ఉంది. నెల్లూరు జిల్లాకి ఈరోజు మనకి పోర్ట్ ఉంది, అట్నే మనకి అన్ని వసతులు ఉన్నాయి. మీ ఆత్మకూరులో కూడా ఒక మంచి పెద్ద ఇండస్ట్రీ వచ్చింది, దాన్ని కూడా కడపకు పంపించేశారు మేకపాటి వాళ్ళు. మీకు తెలుసో తెలీదో అది. ఆత్మకూరులో ఒక ప్లైవుడ్ ఇండస్ట్రీ చాలా పెద్దది అది, కానీ దాన్ని కూడా కడపకి వెళ్ళిపోయింది. అట్లే ఇప్పుడు మీరు చూస్తే ఏమి ఇక్కడ జరిగింది కనపడటం లేదు, ఉన్నింది కూడా 0. మీ అందరు గుర్తుపెట్టుకొని అభివృద్ధి మనము ముఖ్యమంత్రిని చంద్రబాబు నాయుడుని చేసుకొని మనందరం మీ యువతకి కూడా ఉద్యోగాలు దొరుకుతాయి. ఎక్కడనో దేశాలు వదిలిపెట్టి పోవాల్సిన అవసరం లేదు, మన జిల్లాని వదిలిపెట్టి పోవాల్సిన అవసరం లేదు. అభివృద్ధి మన జిల్లాలోనే చేసుకుంటే ఉద్యోగాలు ఆయన చెప్పినట్టు, చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు దాదాపు సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు మాటిచ్చున్నాడు. అట్నే 5 సంవత్సరాల్లో ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి దోపిడీ రాజ్యానికి ఈ ఎన్నికలతో అంతం చెబుదామన్నారు. అవినీతికి రాజు జగన్మోహన్ రెడ్డి అయితే మహామంత్రి విజయసాయి రెడ్డి అని ఎద్దేవా చేశారు. దశాబ్దాలుగా రాజకీయంలో ఉండి ఎన్నో పదవులు అనుభవించిన మేకపాటి కుటుంబం తమ సొంత గ్రామానికి ఏం చేశారో ప్రజలకు వివరించాలని కోరారు. అధికార పార్టీలో ఎమ్మెల్యే సంపూర్ణమైనటువంటి మద్దతు నా ముఖ్యమంత్రి మా జగనన్న నాకు ఇస్తున్నాడని చెప్తున్నాడు. ఇంత
అందుబాటులో నువ్వు ఉంటే నీకెందుకు అభివృద్ధి జరగడం లేదు ఈ ప్రభుత్వంలో ఆలోచించారు. దాదాపు 15 సంవత్సరాల కాలం పెద్దలు రాజమోహన్ రెడ్డి గారు ఎంపీగా పనిచేశారు, ఎమ్మెల్యేగా పనిచేశారు. కొడుకులిద్దరూ 10 సంవత్సరాలుగా ఎమ్మెల్యేలుగా మంత్రులుగా ఉన్నారు. ఏం జరిగింది ఈ బ్రాహ్మణపల్లికి, ఏం జరిగింది ఈ మరిపాడు మండలానికి ఆలోచించమని చెప్పి కోరుతా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి కోట్ల రూపాయలు దోచుకుంటూ ఉంటే సూట్ కేసులు కంపెనీలు పెట్టి ఈ డబ్బు ఎట్ట మార్చాలని చెప్పి సలహా ఇచ్చి మార్చి నీకింత నాకింత అని తీసుకున్నవాడు విజయసాయి రెడ్డి. ఈ దోపిడీ సామ్రాజ్యానికి చక్రవర్తి జగన్మోహన్ రెడ్డి అయితే ఆయనకు మహామంత్రి లాంటి వాడు ఈ విజయసాయి. వలయాన్ని పెట్టుకొని కోడికెత్తి డ్రామా, వలకరాయి డ్రామా ఆడడానికి ఇవాళ సిద్ధపడ్డావు నువ్వు అని చెప్తున్నాడు. నీకు గెలుస్తాను, నాకు 175 వస్తాయన్న గాడివి, నీకు ఇంతమంది రక్షణ ఎందుకయ్యా? రా, వీధుల్లోకి రా, మేమంతా వచ్చాం కదా. చంద్రబాబు నాయుడు వచ్చాడు, పవన్ కళ్యాణ్ వచ్చాడు, ఆఖరికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వస్తే ఆయనకు కూడా సెక్యూరిటీ ఇవ్వలేదు, నువ్వు ఆయన్ని కూడా అవమానించావు. ఇటువంటి వ్యక్తివి నీకు మాత్రం 200 మందితో వలయం కావాలా? ఏమంత నిజాయితీగా పేదల పక్షపాతి అయితే ఎందుకు ఈ పోలీసు వలయం? రా, రోడ్డు మీదకి రా, మేము నడుస్తాం, నువ్వు నడు. ప్రజలు ఎవరిని మెచ్చుకుంటారో, ఎవరిని ఆదరిస్తారో చూద్దాం. అది చేయడానికి చేతకాక పోలీసులను అడ్డం పెట్టుకొని కాలయాపన చేస్తున్నటువంటి ఈ జగన్ రెడ్డి యొక్క చరిత్ర అయిపోయింది, ముగిసిపోయింది. ఇంకొక 10 రోజుల తర్వాత ఇది ఒక ముగిసిపోయిన అధ్యాయంగా రాజకీయ చరిత్రలో మిగిలిపోతుంది అని చెప్పి నేను మీకు మనవి చేస్తాను. ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ చెప్పుడు మాటలు విని తన అన్న మేకపాటి రాజమోహన్ రెడ్డి తమ కుటుంబాన్ని ముక్కలు చేశారని ఆగ్రహంతో ఊగిపోయారు. తనకు సంక్రమించాల్సిన ఆస్తిని తనకు ఇవ్వకుండా ఇచ్చామని దుష్ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పరిపాలించేటటువంటి వ్యక్తి రాక్షసుడు, చిన్నాసం కాదు, దుర్మార్గుడు. ఆంబోతెద్దు వేసినట్టు వేసేసినాడు అంతా, మంచి దున్నపోతు వేసినట్టు వేసేసినాడు అంతా. రాష్ట్రాన్ని నాశనం చేసినటువంటి వ్యక్తి. నా ఆస్తి పాస్తులు ఇచ్చినానని చెప్తున్నారు పెద్దవారు. ఇవ్వలేదు సార్, నాకేమీ ఇలా, అంత ఉత్తమాటం. నాకు భార్యా బిడ్డల్ని కూడా దూరం చేశారు. ఏంది నేను చేసిన తప్ప? ఏం చేశానయ్యా? నీ కాడు ఉండే ఎంతమంతా నీకు చెప్తే నువ్వు వింటావా? నన్ను ఎందుకయ్యా దూరం చేయటం? నువ్వు అన్నది దూరం చేసుకున్నావు. వాడు మాట్లాడింది దుత్తలూరోడు ఎవడండి? మనకి ఎవడా దుత్తలూరోడు? నాశనం చేశాడు మన మేకపాటి ఫ్యామిలీ. ఈ కార్యక్రమంలో టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఎంప్లాయీ మందు తాగి ఉద్యోగం చేస్తుంటే సస్పెండ్ చేస్తున్నారు. డాక్టర్ మందు తాగి ఆపరేషన్ చేస్తే సర్టిఫికెట్ లాగేసుకుంటున్నారు. మందు తాగి రోడ్ల మీద వాహనం నడిపితే ప్రాణానికి ముప్పు అని ఫైన్లు వేస్తున్నారు, జైలుకి పంపిస్తున్నారు. అవునా కాదా? అవును. మరి మందు తాగి ఓటు వేస్తే ఊరికి ముప్పు కాదు, రాష్ట్రానికి ముప్పు కాదు, దేశానికి ముప్పు కాదు, మన బంగారు భవిష్యత్తుకు ముప్పు కాదు. నీకిచ్చిన పవిత్రమైన ఓటుని నువ్వు అపవిత్రం చేసినట్టు కాదు. కడుపు నిండా చొక్కేసుకుని, వేలికి చొక్కేయించుకుని, నీ వేలుతో నీ కంటిని నువ్వే పొడుచుకున్నట్టు కాదు.